హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనమైతే BVRITకి వచ్చేస్తున్నాం. అయితే BVRITకి అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది BVRITలో, అందుకని వచ్చాం. ఏదరా టెక్ ఈవెంట్ అంట, ప్రమితిన్ ఏదో పేరుంది, అందుకని వచ్చాం. ఇప్పుడైతే మొత్తం వ్యూ అయితే ఉంటుంది. వ్యూ అయితే సరిగ్గా ఉంది, చూడొచ్చు. మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. మొత్తం అయితే కాలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే చూడొచ్చు, ఇప్పుడే కార్ అయితే పార్క్ చేసాం. ఇక్కడ చూడొచ్చు గో కార్టింగ్ అయితే ఉంది. ఇక్కడైతే చక్కటి వైబ్ అనమాట. ఇప్పుడైతే ఉదయం అడుగుదాం, ఎలా ఉందో ఉదయ్, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? గో కార్టింగ్ మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ టైం. ఇంకా మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఇది ఓన్లీ వాళ్ళ కాలేజ్లో ఉన్న మెకానికల్ బ్లాక్ వాళ్ళకే అంట. కానీ మంచిది, వెదర్ కానీ ఇలా ఎన్వైరన్మెంట్ కాలేజ్ చాలా బాగుంది. బాయ్స్ హాస్టల్ అయితే ఉన్నాం. ఫస్ట్ 2 బ్లాక్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వైబ్ అయితే సరిగ్గా ఉంది, మొత్తం మామిడి చెట్లతో. ఇక్కడ చూడొచ్చు, ఒకటి వచ్చి రామానుజన్, ఇంకోటి వచ్చి నలంద బాయ్స్ హాస్టల్. కొద్దిగా ముందుగా రాగానే ఒక వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది మనకు, చూడొచ్చు గాయ్స్. ఇప్పుడైతే చూడొచ్చు, వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఇక్కడ. అరే కాలేజ్ ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంది, వచ్చినందుకు చాలా బెస్ట్. మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా క్యాంపస్ కూడా చాలా పెద్ద ఉంది. కాలేజే చూడొచ్చు. మనమైతే క్రికెట్ రూమ్ అయితే వచ్చేస్తున్నాం. అక్కడ చూడొచ్చు BVRIT స్పోర్ట్స్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు క్రికెట్ అయితే ఆడుతూ ఉంది. క్రికెట్ కి ఫుట్బాల్ కి ఒకటే గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద ఉంది. ఇంకా వీళ్ళు స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఫిట్నెస్ మీద, అంటే మేము స్టూడెంట్స్ ని రిఫర్ చేసినాం, వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట దీనికి. సో ఎక్సలెంట్ ఉంది మన స్పోర్ట్స్ వ్యూ అయితే. ఇప్పుడైతే చూడొచ్చు, వెనకాలైతే బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అరే కానీ నాకు కాలేజ్లో నచ్చిన విషయం ఏంటంటే కోర్ట్రా, అసలు మస్తు నచ్చింది నాకైతే. ఆడాలని ఉంది కానీ మనకి ఎలవ్ లేదన్నారు. సో కానీ ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. అయితే వెనకాల ఉన్నాడు. చూడొచ్చు అబ్దుల్ కలాం బ్లాక్ అనమాట. మొత్తం వైబ్ అయితే మామూలుగా BVRIT. చూడొచ్చు మొత్తం వైబ్ అంతా కూల్ గా ఉంది. మనం సిల్వర్ జూబీ బ్లాక్ వచ్చినాం. వీళ్ళు ఈ బ్లాక్ ఈ కాలేజ్ లోనే చాలా పాత బ్లాక్ అంట. ఇప్పుడు ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యి వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా చూద్దాం. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడైతే బ్లాక్ ఎంటర్ అయినాం. రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యాను. చూడండి క్లాస్ ఇది ఒక చాలా ఇలా ప్రతి ప్రొజెక్టర్ కానీ బోర్డ్ కానీ చాలా అనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ క్లాసెస్ కానీ ల్యాబ్స్ కానీ మనం చేసేద్దాం. ఇప్పుడైతే BVRITలో బయోమెట్రిక్ వేస్తున్నాం. సో క్రేజీ ఉంటుంది మనతో. రాజుగాడు అయితే బయోమెట్రిక్ వేస్తున్నాడు. మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. టెంపుల్ అయితే మొత్తం పీస్ఫుల్ వైబ్స్ లో ఉంది. చూద్దా తర్వాత ఇది క్యాప్చర్ కాలేజ్లో ఫ్లాష్ మాబ్ జరుగుతుంది. ఇక్కడైతే వీడు ఫ్లాష్ మాబ్ ని పట్టించుకోకుండా వాడు ఫ్లాష్ మాబ్ వాడే క్రియేట్ చేసుకుంటుండు. మన బ్రో దగ్గర అయితే ఉన్నాం. కాలేజ్ టూర్ అయితే మొత్తం అయిపోయింది, మొత్తం చూసేసాం. మొత్తం కాలేజ్ అయితే బాగుంది. ఇప్పుడు బ్రోని అడుగుదాం, బ్రో ఎలా ఉంటుంది అసలు కాలేజ్ ఏంది? మొత్తం బాగానే ఉంటుంది బ్రో, అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగా, స్టడీ స్కిల్స్ అన్ని బాగా నడుస్తాయి, మంచిగా ఉంటుంది కాలేజ్.
Yeah. Welcome to Focus Vlogs. Focus Vlogs. Yeah, I'm with Abhishek. Correct? Okay. Now he wants to ask you something. అంటే ఎలా అనుకుంటున్నావు బీఆర్ఐటి కాలేజ్ గురించి? యాక్చువల్లీ ముందైతే ఏమనుకోలేదు, వచ్చి కౌన్సిలింగ్ వచ్చింది కదా ఇంట్రెస్ట్, బట్ వీడికి వచ్చిన స్టార్టింగ్ లో కోతులను చూసి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యా. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా స్టార్టింగ్ లో చాలా భయపడ్డాం, దాని తర్వాత అన్నిటికీ బోర్ కొట్టాయి అనమాట. ఈ ఎఫ్సీలో ఎండిపోయిన మనుషులు, B2 లో అంత దూరం నడవడానికి చచ్చిపోతాం కదా, అందుకే సస్తాగా మేము పానీపూరి వండిలో పానీపూరి కోతులు కూడా వేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. It is nice to meet you, Bhaiya. అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బ్రో థ్యాంక్ యూ బ్రో అకామిడేషన్ ఇచ్చినందుకు. బ్రో అయితే రాజు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఈ బ్రో అయితే వర్షిత్ వాళ్ళ ఫ్రెండ్. మొత్తం కాలేజ్ టూర్ అయితే అయిపోయింది, మొత్తం అకామిడేషన్ అంతా టూర్ చూపించాడు, అసలు టూర్ గైడెన్స్ మొత్తం ఇచ్చాడు బీఆర్ఐటి. థ్యాంక్ యూ బ్రో. చలో మళ్ళా కలుద్దాం.